మాజీ డిప్యూటీ మేయర్ వారి ఆశీస్సులతో మేము జరగడం జరిగింది. వారు ఈ వార్డులో 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నిటికీ వేలు వీళ్ళని కూడా ఈ వార్డులో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి అలాంటి ఆయన మనకి ఇదిగో మీకు ఒక చాలా సంతోషం. అలాగే మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు బ్రిటిష్లు లేదు, కొంతమంది బ్రిటిష్లు, కొంతమంది అంబేద్కరిస్టులు కూడా బ్రిటిష్లుగా మారాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ దేశం వినపడతాయి. గౌతమ్ బుద్ధ గురించి ఆల్రెడీ అందరం విన్నాము. అండ్ మెడిటేషన్ కూడా అందరూ పాటించి ప్రతిరోజు ఈవినింగ్ ఒక టైం అంటూ పెట్టుకొని మన అందరూ ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనం టైం ఉండక చాలామంది మెడిటేషన్స్ చేయం. అందరం కూడా ఉద్యోగాలు కానీ స్కూల్స్ అని కాలేజెస్ అని అలా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వం మెడిటేషన్స్కి. సో అట్లీస్ట్ మనకి ఇంత మంచి ప్లేస్ ఇచ్చినందుకు మనం అట్లీస్ట్ మనం ఒక టైం అంటూ మెయింటైన్ చేసుకుని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి అందరూ ఇక్కడ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తున్నాను. థ్యాంక్ యూ వాళ్ళ మహోపాధ్యాయ పావన చరిత తథాగత భగవాన్ బుద్ధ ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. మహోపాధ్యాయుడు అంటే గొప్ప గురువు. జపాన్లో భగవాన్ బుద్ధుడిని వైద్య గురువు అని పిలుస్తారు. అంటే వైద్య గురువు అని. మన దేశంలో వైద్యం కోసం మాట్లాడేటప్పుడు ఎవరినైనా అడిగితే ఎవరో మంచి డాక్టర్ అని చెప్పి, అంటే పురాతన కాలంలో ఎవరు మంచి డాక్టర్ అని అడిగితే సుశ్రుతుడు అని చెప్తారు. కానీ సుశ్రుతుడి కన్నా ముందే జీవకుడు అనే ఒక బౌద్ధ అనునయి ఒక గొప్ప డాక్టర్ ఉన్నారు. ఆ రోజుల్లోనే అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే సర్జరీ చేసిన మొట్టమొదటి డాక్టర్ జీవకుడు. అటువంటి జీవకుడికే గురువు తథాగత భగవాన్ బుద్ధుడు. ఆ తర్వాత ఈ దేశంలో పనికి రాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అని ఎవరినైతే విసిరేశారో వారికి చదువు విలువ చెప్పిన మహాత్మా జ్యోతిబా ఫూలే. అలాగే నా మొదటి గురువు భగవాన్ బుద్ధుడు, రెండో గురువు కబీర్ దాసు, మూడో గురువు అంటే రాజకీయ గురువు మహాత్మా జ్యోతిబా ఫూలే అని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువు కోసం చాలా శ్రమించారు. ఈ దేశంలో పుస్తకం పట్టుకునే విగ్రహం ఏదైనా ఉందంటే అది డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారికి మాత్రమే. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం? పుణ్యం కోసం. గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి ముందు. ఆ గిరి మీద భోజ్యం గిరి, లేకపోతే తొట్లకొండ, లేకపోతే బావికొండ, ఇలా కొండ మీద ఎవరు ఉండేవారు, ఎవరి విహారాలు ఉన్నాయి, నేనవన్నీ ఏమయ్యాయి? మనకి చరిత్ర తెలియకుండా చేసి చరిత్రహీనం చేశారు. ఇందాక మా సోదరుడు రయ్య వెంకటరమణ గారు చెప్పినట్టు చరిత్రహీనులుగా చేశారు. కానీ చరిత్రహీనులే చరిత్ర సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు భగవాన్ బుద్ధుని ఇక్కడ పెట్టుకుని మనం కార్యక్రమం నిర్వహణ చేస్తున్నామంటే జ్ఞానాన్ని ప్రజలకి చేరువుగా తీసుకెళ్లడం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే బుద్ధుడు చెప్పినటువంటి దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నిరోధం ఉంది, దుఃఖ నిరోధ మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఆర్య అష్టాంగ మార్గం అని చెప్తాం. ఇది బౌద్ధ మతం కాదు. చాలా మంది బౌద్ధ మతం అంటున్నారు, కానీ నిజానికి ఇది మతం కాదు, ధమ్మం లేదా మార్గం. నేను నా గురువుకి నేను అడగాలి. భగవాన్ బుద్ధుడు నా మొదటి గురువు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా రెండో గురువు,
ఇక్కడే ఉన్నారు సయాజీ గునుపూడి బాబులు గారు, నా మూడో గురువు. ముగ్గురికి నేను శిరసు వంచి వాళ్ళ పాదాల వద్ద నమస్కరిస్తున్నాను. నమో బుద్ధయ్య, జై భీమ్, జై భారత్. వేదిక పెద్దలు శ్రీ బిఎం శ్రీధర్ గారికి, మిగతా పెద్దల పేరు నాకు ఎవరు తెలియదండి, మీకు అందరికీ వందనాలు సార్. అలాగే వేదిక ముందున్న పెద్దలు కూడా వందనాలండి. మేము శ్రీధర్ గారిని మా హెల్తీ వాకరు మీ పక్క పార్కే వారు చేసినట్టు సేవా కార్యక్రమం గురించి మీ అందరూ చెప్తున్నారు. ఎంత చెప్పినా తక్కువ అవుతుంది సార్. ఈరోజు మీ పక్కనే ఉంటున్నాం. నేను ఒక 20 సంవత్సరాలు, కానీ ఇది అడవిలాగా ఉండేది. సార్ వచ్చిన తర్వాత సుందరవనం అండి. మాకు చూస్తుంటే నేను బెంగళూరు ఎదురు వంట చేస్తుంటాను సార్. ఇది వదిలేయాలంటే చాలా కష్టం ఉంది సార్. ఏదో చూస్తుంటా అంత సుందరవనంగా చేశారండి. వారిని మనం ఎంత కొనియాడినా సరే తక్కువ అవుతుంది సార్. వారి గురించి వారికి ఎన్ని చేసినా సరే తక్కువ అవుతుంది సార్. అలాగే మా నుండి ఎటువంటి హెల్ప్ కావాలన్నా హెల్ప్ ఇవ్వాలి సార్. అడిగా సార్ ఫైనాన్స్ గారు కావాలి, మాకు ముందు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం సార్. అది సాధన పట్టుకొని మనం ఏదైనా సాధించి వచ్చి మాది కూడా ఇప్పుడు ప్లాట్ఫామ్ మనం చాలా నీట్గా వేస్తున్నారు సార్. మా దగ్గర ఏదైనా మేము బాధపడతాం, మాకు చిన్నది అయినా సరే మేము కూడా మీ దగ్గర చేస్తాం. మా మనందరూ కలిసి వచ్చి చక్కగా కార్యక్రమం చేసుకున్నాం సార్. మీరైనా కాదు, అందరికీ వాళ్ళు కానీ మీరు కానీ అందరూ ఒకటే సార్. కలిసి మెలుస్తున్నాం. చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు సార్. మరొకసారి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటారు. నమో సంఘాయ. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజనీయులు బంతి గారు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడే ఇల్లు వెళ్ళారు. అయితే ఇక్కడికి మన శ్రీధర్ గారికి ఎంత చెప్పినా మనం తక్కువ. కారణం ఏంటంటే ఇక్కడ కృషి చాలా ఉంది. ఎందుకు ఆ కృషి ఫలమే మనకి శ్రీలంక నుంచి మనం బౌద్ధి వృక్షానికి ఏదో చెప్తాం. యాక్చువల్లీ బౌద్ధి వృక్షమే కల్పవృక్షం అని చెప్పేసి ఈ దేశంలోని బ్రాహ్మణులు దానికి పేరు పెట్టారు. దానికి కనుమరు పెట్టారు. కారణం ఏంటంటే భగవాన్ బుద్ధులు వారు అదే వృక్షం కిందని భగవంతుడు అయ్యాడు కనుక. కానీ ఇక్కడ అటువంటి వృక్షం మన బుద్ధ జయంతి నాడు మన ఇక్కడే అక్కడున్న బౌద్ధ వృక్షం మన శ్రీలంక నుంచి తీసుకొచ్చిన జంట మన శ్రీధర్ గారు తన కుటుంబం, అలాగే బాలయ్య గారి కుటుంబం అందరూ ఇక్కడికి వచ్చి మన భాస్కర్రావు గారి కుటుంబం అందరూ వచ్చి ఆ వృక్షం అక్కడ వేశారు. కారణం ఏంటంటే మనం బుద్ధగయాలో ఎలాగైతే మనం వజ్రాసనంతో అక్కడ జ్ఞానం ఆ వృక్షం ఉందో అదే వృక్షం మనకి పక్కన ఉంది. ఎవరైనా మనకి కుటుంబంలోని ఆ వృక్షం దగ్గరికి వచ్చి మీరు ఒక చిన్న గ్లాసు నీరేయండి, మీ తాలూకా ఆరోగ్యం అన్నీ ఇప్పుడు అన్నీ పోతాయి. కానీ దీనికి వచ్చే మార్గం చాలా తర్వాత చెప్తాను. అది ఇప్పుడు మన ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. కానీ అసలైన సత్యనైన మన ఈ ప్రాంతంలో కాదు, మీకు ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే శ్రీలంక నుంచి వచ్చిన వృక్షం ఇక్కడ ఉంది. మీరు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. అయితే ఒకటి బహుజన బాటలోన నీలి జెండ నెత్తినావు, బహుజన బాటలోన నీలి జెండ నెత్తినావు, బహుజన బ్రతుకుదార బోసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా, బ్రతుకుదార బోసినావు అయ్యా. మంచిగా సూరని మతం మనకొద్దన్నావయ్యా, మంచిగా సూరని మతం మనకొద్దన్నావయ్యా. మంచిగా మనిషిని చూసే మానవతవాదంలోన గౌతముని బోధనలోనే అయ్యా గౌరవం ఉన్నదన్నావయ్యా అంబేద్కర్ అయ్యా, గౌరవం ఉన్నదన్నావయ్యా. జనమేలు కోరితివయ్యా, జనమేలు కోరితివే, జనమేలు కోరితివయ్యా, జనమేలు కోరితివే. బహుజన బాటలోన నీలి జెండ నెత్తినావు, బహుజన బాటలోన నీలి జెండ నెత్తినావు, బహుజన బ్రతుకుదార బోసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా, బ్రతుకుదార బోసినావు అయ్యా. డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ మరి ఏ మతం తీసుకోకుండా ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఎందుకు తీసుకున్నారు? ఆ బౌద్ధ మతంలో ఉన్న సత్యాన్ని
ఈ జనానికి తెలియపరుస్తూ మరి 5 లక్షల మందితో 4 ఊళ్ళో ఆ రోజుల్లో నేను పుట్టముందే ఆ రోజుల్లోనే మహానుభావుడు 5 లక్షల మందితో బౌద్ధికాన్ని తీసుకుని మరి ఇది భారతదేశానికి బౌద్ధం అంటే తెలియపరిచి మరి ఆయన మనందరికీ కూడా బౌద్ధ మతాన్ని తీసుకోవాలని ప్రబోధించిన మహామేధావి కోసం ఈ పాటని మీ అందరూ స్వీకరిస్తారని మరి ఇంకా పెద్ద పాట ఉంది మరి చాలా కాలదీపం ఉంది మరి పెద్ద ఈరోజు బుద్ధ పూర్ణిమ గురించి మాట్లాడుకుంటున్నాం. బౌద్ధం అనేది ఒక మతమే, కానీ ఆ మత తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే బుద్ధుని పట్టుకుంటున్నాం కానీ బుద్ధుని తత్వం పట్టుకోవట్లేదు. ఎక్కువ శాతం జరిగేది అదే. ఏ దేవుని దేవుడు బొమ్మను పట్టుకుంటాం, దేవుడు తత్వం మర్చిపోతున్నాం. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బుద్ధుడి తత్వం ఏంటంటే ఆయన బోధించిన బోధనలు అన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఆయన ఇచ్చిన ఒక పద్ధతి ఏంటంటే ఆనాపాన సతి. ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస. అంటే మనసు ఎక్కడెక్కడికో పరిగెడుతుంది. మన ధ్యాస అనేది ఇప్పుడు ఏదైనా పద్ధతి చేయాలంటే మనకు కర్ర ఏదైనా సాధన చేయాలంటే సైకిల్ ప్రాక్టీస్ చేయాలంటే సైకిల్ ఉండాలి. మనం 24 గంటలు సైకిల్ మనం మోసు తిరగలేం. కానీ మన ధ్యాస మాత్రం 24 365 రోజులు మన శ్వాస మనతోనే ఉంటుంది. సో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా సరే మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టగలిగే ఈజియెస్ట్ మెథడ్ కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్న మీ తాలూకా మనసుని మీ శ్వాస మీద పెట్టండి. ఆటోమేటిక్గా చంచలంగా ఉన్నటువంటి మనసు అచంచలంగా తయారవుతుంది అని చెప్పారు ఉద్దేశం. కానీ ఆ శ్వాస మీద ధ్యాస అనేది అంటే ఈ టీచింగ్స్తో పాటు మనసు నిలకడగా పెట్టడం అనేది మెయిన్ ఉద్దేశం. ఏ పద్ధతి అయినా సరే, ఎన్ని మతాలు వచ్చి ఎన్ని పద్ధతులు చెప్పినా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఇంకొకటి చిన్న పాయింట్, దయచేసి పెద్దలు ఎవరో తప్పుగా భావించొద్దు. పెద్దగారు పెద్ద మన బొజ్జ గోవిందరావు గారు అందరికీ బుద్ధనాలు చేయండి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి బంతేజీగా చెప్పారు. అయితే ఆ ప్రాముఖ్యత యొక్క మొత్తం విషయానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం ఒకటి మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ ఉచిత పంపిణీ చేయడానికి మేము కమిటీ తరఫునే తీసుకున్నాము. అది కానీ మీరు చదివినట్లయితే మొట్టమొదట భగవాన్ బుద్ధుడు ఈ బోధన ఏం చేశాడు, అందులో ఏముంది, ఈ బోధన ఈ రోజు చేసినటువంటి బోధన యావత్ ప్రపంచ మానవాళి జీవన విధానాన్ని మార్చినటువంటి బోధన అది. ఇంతవరకు కూడా మనిషి ఏదో జీవిస్తున్నాడో చెప్తే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది తెలియని సందర్భంలో సందిగ్ధంలో ఆయన కొనుక్కున్న ఈ విషయాన్ని బోధన ఈ రోజు చేసిన బోధన అది మొట్టమొదటి చేసిన బోధన. మనిషి బౌద్ధం మతం కాదని కొంతమంది అంటారు, ధర్మం అని. మతము అనే దానికి సరి అయినటువంటి డెఫినేషన్ వరకు లేదండి. మతం అనే దానికి ఏం చెప్తారంటే సమ్మతం, అందరూ కలిసి మెలిసి జీవించేటటువంటిది ఏదైతే ఉంటుందో అదే సరైన మతం. అది కాని మతం కాదు. అది కేవలం బౌద్ధంలో ఉందనేసి మనకి అందరికీ తెలిసిన విషయం. అయితే బుద్ధుడు బోధించిన ఈ జీవన విధానం చతురార సత్యాలు, అష్టాంగ మార్గం అని చెప్పుకున్నాం. ఈ అష్టాంగ మార్గం అంటే ఏంటి, చతురార సత్యాలు ఏంటంటే ఇవ్వబోయే చిన్న బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదివినట్లయితే బౌద్ధం యొక్క సారాంశం ఏంటనేది తెలుస్తుంది. మనం వాస్తవంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు క్రైస్తవులు అవ్వండి, మహమ్మదీయులు అవ్వండి, హిందువులు అవ్వండి, నాస్తికులు అవ్వండి అనుసరిస్తున్నారు బౌద్ధుని. ఎందుచేతంటే బౌద్ధులు పంచశీలాలు చెప్పండి. ఆ పంచశీలాలు ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు కానీ ఎత్తుకొచ్చిన కాదనుకోరు. దెబ్బలాట్లొద్దు, కొట్లాట్లొద్దు, జీవహింసొద్దు, అది అందరికి కావాలా. దొంగతనం చేయొద్దు, అది ఎవరు అంగీకరించరు. తప్పుడు విధానంలో ప్రవర్తించొద్దు, భర్త కానీ భార్య కానీ, అది ఎవరు అంగీకరించరు. అబద్ధం ఆడొద్దు, అది ఎవరు అంగీకరించరు. సురాపానం చేయించద్దు, ఇవన్నీ కావాలని ఎవ్వరూ కోరుకోరు. అంటే ఇది తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే బౌద్ధ సనాతన ధర్మం అంటే అతి పురాతనమైనది, నిత్యము సత్యముగా నిలిచే మతం బౌద్ధం. అది కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఈ భారతదేశంలో పుట్టిన ఈ మతం ప్రపంచ దేశాలు పెద్ద దేశాలని విస్తరించింది. కానీ భారతదేశంలో పిలచల్లో పోవడానికి కారణం ఏంటంటే స్వార్థం. ఇక్కడ ఉన్న
దేవుని విధానం అనండి, లేదా ఇక్కడ మత విధానాలు అనండి, అవి స్వార్థ విధానంతో ఉండడం వల్ల మనిషిని దోచుకునే పరిస్థితుల్లో సమతను అంగీకరించలేకపోతే బౌద్ధం సమతను చెప్తుంది, సామాజిక న్యాయం చెప్తుంది, కలిసి జీవించమని చెప్తుంది, మైత్రి ప్రేమతో జీవించమని చెప్తుంది. అవి తగిన పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నాయి. అందుకే బౌద్ధం చదవండి, దయచేసి బౌద్ధాన్ని ప్రతి ఒక్కరు చదివి చూసినట్లయితే అందులో ఉన్న సారాంశం ఏంటంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకం ఇస్తాం. తర్వాత ముఖ్యమైన ఒక విషయం అండి, నిజంగా శ్రీధర్ గారు భార్య చాలా పుణ్యాత్మని చెప్పాలి. కారణం ఏంటంటే ఎంత కార్యక్రమం చేశారన్నది ఒక్కటే కాదండి, అక్కడ పాటినట్లు బోధి వృక్షం వాడి చేతుల మీదుగా పాతబడింది. ఆ బోధి వృక్షంలో చాలా చారిత్రక విధానం చరిత్ర ఉంది. ఏంటంటే ఆ బోధి వృక్షాన్ని అశోకుని కుమార్తె సంగమిత్ర బుద్ధగయ నుండి తీసుకెళ్లి శ్రీలంక అనురాధపురంలో నాటడం జరిగింది. అయితే భగవాన్ బుద్ధుడు ఎక్కడైతే ఎన్లైట్మెంట్ పొందాడో ఆ ఎన్లైట్మెంట్ పొందినటువంటి బోధి వృక్షాన్ని శశిరంకుడు అన్నవాడు నరికించేశాడు. అది చిగురుస్తున్న సమయంలో పుష్యసింగమత్ర అన్నవాడు ఏరుతో తగ్గించేసి దాన్ని నాశనం చేశాడు. అయితే బుద్ధుడు ఎక్కడైతే ఎన్లైట్మెంట్ పొందారో అక్కడ బోధి వృక్షం లేదండి. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ఈ విత్తనాన్ని శ్రీలంకలో అనురాధపురంలో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మళ్ళీ బుద్ధగాయలు వేయడం జరిగింది. బుద్ధగాయలకి నలుదిశలో వెళ్ళింది. ప్రపంచంలో అతి పురాతనమైన వృక్షం అనురాధపురం ఉన్నటువంటి బోధి వృక్షం మహాతల్లి సంగమిత్రచే నాటబడింది. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇక్కడ మనకి దాన్ని శ్రీధర్ గారు వారి శ్రీమతి మనం చెప్పాలంటే ఈ వనానికి ఆవిడే సంగమిత్ర ఇక్కడ నాటారు. నిజంగా వాళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా పుణ్యవంతులు, చాలా అదృష్టవంతులు, చాలా ఒక విశ్వవ్యాప్తంగా లేనటువంటి పుణ్యాన్ని వాళ్ళు చేకూర్చున్నారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. కాబట్టి ఆ వృక్షాన్ని మనం శ్రీలంకలో ఉన్న వృక్షాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకొని బోధి వృక్షాన్ని బోధి వృక్షాన్ని మరొక విషయం ఏంటంటే భగవాన్ బుద్ధుడు 3 నెలల ముందుగానే నేను చనిపోతానని దిక్కుతో చెప్పినప్పుడు దిక్కులంతా దుఃఖిస్తారు, ఏడుస్తారు. తర్వాత బాధపడే వాళ్ళు అంటారు మేము విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. బుద్ధుడు విగ్రహాన్ని అంగీకరించలేదండి. అంగీకరించకపోతే మరి మిమ్మల్ని మేము అలాగా మిమ్మల్ని ఎలా చూసుకోవాలంటే ఆయన బోధి వృక్షాన్ని చూపించారు. నేను జ్ఞానోదయం లేను, నా తదనంతరం నాలాగా నన్ను ఆ బోధి వృక్షంలో చూసుకోండి అన్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగింది ఈ బోధి వృక్షం. ఈ రోజు ఆ బోధి వృక్షం మన వనంలో ఉంది. మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నాం. సరే, ఈ పుస్తకాన్ని కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత పుస్తకాన్ని కూడా ఇనాగ్రేట్ చేసే పరిస్థితి చేస్తాం. అందరికీ పుస్తకాలు చేయను. ఇంతటి మహోన్నత కార్యక్రమం అతి పవిత్రంగా ఉండాలని ఆ బుద్ధ భగవాన్ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించే ముందు ఇది ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. ఇవ్వండి, మీరు చదవండి, ఇంకొకటి ఇవ్వండి. ఈ పుస్తకం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు, బుద్ధవందనాలు తెలియజేస్తున్నాను. పేరున నేను కాల్ చేసి ఫోన్ చేసి అందరినీ జై భీమ్ అండి. ఆల్ ఆఫ్ యూ అందరికీ నమో బుద్ధాయ. ముందుగా ఆషాఢ పౌర్ణమి బ్రహ్మ ప్రవర్తన శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే ఇక్కడ మనం ఈరోజు తథాగతులైనటువంటి గౌతమ బుద్ధుడు ఇక్కడ విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. ముందుగా ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినటువంటి కమిటీకి విశాఖపట్నం భీమసార్ వాళ్ళ తరఫున, నా తరఫున ముందు శుభాకాంక్షలు సార్ మీ అందరికీ. ఎందుకంటే ఎన్ఏడి ఫ్లైఓవర్ పైన ఉండేది విగ్రహం. నేను రోజు అంకాపల్లి కాలేజీకి వెళ్తుండేవాడిని. రోజు ఆ విగ్రహం చూస్తుండేవాడిని. ఎన్ఏడి దాటిన తర్వాత ఆర్టీసీ బస్సులో వెళ్ళి రావడం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం. సో లాస్ట్ ఇయర్ సార్ అందరూ చెప్పినప్పుడు విగ్రహాన్ని మార్పిస్తున్నాం, అది కొంచెం డ్యామేజ్ అవుతుందని. సో అది సక్సెస్ అయింది. అందుకని నా తరఫున, మా భీమసార్ వాళ్ళ తరఫున మరొకసారి కమిటీ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి మనం అసలు మంది పెట్టలేం కదా. ఈ ప్లేస్ గవర్నమెంట్ ప్లేసు,
అలాగే కొన్ని పర్మిషన్స్ కావాలి, కొన్ని అడ్డులు ఉంటాయి. అవన్నీ తొలగాలంటే మన డిప్యూటీ మేయర్ గారు డిఎం శ్రీధర్ గారు, అలాగే బ్రదరు మన కార్పొరేటర్ గారు వీళ్ళందరూ సహకరిస్తారే ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా పెట్టగలిగారు. అలాగే వాళ్ళకు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నైతికత అంటే ఏమిటంటే ఇతరులు బాధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, సున్నితంగా భావాలని వ్యక్తం చేయడం, మరొక వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటులు ఏమైనా ఉంటే సున్నితంగా తెలియజేసి ధర్మ మార్గంలోని న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం నైతికత. ఆ రకంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మిగతా వాళ్ళని కూడా ఆ రకంగానే ఉండమని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలో నాకు ఒక మిత్రులు నాతో లేరు, మిత్రులు నాతో లేరు. నేను సుమారుగా చాలా సంఘాలకి వెన్నుముకాన్ని కానీ వెనుకుంటాను. కానీ ఆ సంఘాలను క్రియేట్ చేసి సంఘాలు పనిచేసి సింపుల్గా శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉండటం వల్ల లోపల ఘర్షణ జరిగి మనలో కణాలన్నీ కూడా వేడెక్కి ఆ మురికి అంతా కూడా బయటికి పోతుంది నిశ్వాస ద్వారా. ఒక ఆ గురువు ఏం చేస్తారంటే ఒక అందరినీ ఒక చాకలి బట్టలు ఉతికి మళ్ళీ తీసి ఎలాగ మంచిగా లేస్గా మడిచి మనకి ఇస్త్రీ చేసిస్తాడో అలాగే ఈ ధ్యానం కూడా లోపల మనకి మన బొగ్గుతో నిండిపోయిన ఈ కణాలన్నీ కూడా మహోదేవా అనుమోదన సాధు సాధు సాధు. తథాగత గౌతమ బుద్ధుడు ప్రపంచ మానవాళికి భగవాన్ బుద్ధుడు గురువు. మనం జపాలుగా చేసే మునులు అంటే వాళ్ళు తపస్సు